వృషభ రాశి వారికి 22, 23, 24 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా వృషభ రాశి వారికండి ఇలానే జరుగుతుంది. దీనికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక కొన్ని రకాల సమస్యలు తీరిపోతాయి. అలానే మీకు డబ్బు కూడా చేతికి వస్తుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక కొంచెం బాధ కలుగుతుంది. అటు ఏంటంటే గనక ఆనందపడే సమయం అని కూడా ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి వృషభ రాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇక వృషభ రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికండి కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి కదా, ఆ ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుందని క్లుప్తంగా చెప్పొచ్చు. వృషభ రాశి పరంగా మనం ఏంటంటేనండి ముఖ్యంగా చూసుకున్నట్టయితే గుర్తుపెట్టుకోండి 22వ తేదీ అంటే ఆదివారం 22వ తేదీన ఏంటంటే వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. వృషభ రాశి వారు ఆదివారం చూసుకున్నట్టయితే చాలా చక్కగా అనుకూలిస్తుందండి. మీ ఇంటి పరంగా ఏంటంటే కనుక మీకు తెలియకుండా ఆనందం కలిగే అవకాశం కూడా ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. ఈ వృషభ రాశి వారికి ఏంటంటే కనుక ఇంటి పరంగా చక్కగా అనుకూలించే సమయం అని చెప్పొచ్చు. ఇంట్లో ఫ్యామిలీతో ఏంటంటే కనుకనండి గందరగోళ పరిస్థితులు ఉన్నాయి కదా, అవి సర్దుకునే అవకాశం అయితే ఉంటుంది. అందరూ కూడా చక్కగా కలిసిమెలిసి ఉండే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా మీ పిల్లల పరంగా మీకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి కొంచెం తొలగిపోయే అవకాశం అయితే 22వ తేదీ ఆదివారం కనిపిస్తుంది. అలానే మీ ఇంటి పరంగా మీకు అంటే అందరి సపోర్ట్ కూడా లభిస్తుంది అనమాట. ఈ వృషభ రాశి వాళ్ళకైతే అంటే ఎలా అంటే కనుక ఏదైనా పని చేస్తున్నట్టయితే చేయకూడదని అంటే మీకు అడ్డుపడుతూ ఉంటారు కదా మీ ఇంటి వాళ్ళే. అలాంటి వాళ్ళు మీకు ఏంటంటే కనుక ఇక్కడ అంటే సపోర్ట్ చేసే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది. అలానే కాకుండా మిమ్మల్ని ప్రోత్సహిస్తారు, మంచి పనులు చేసుకోమని, మీరు లైఫ్లో ఇంకా ఎదగాలని వాళ్ళు ఏంటంటే కనుక సపోర్ట్ చేస్తారని చెప్పొచ్చు. ఫైనాన్షియల్గా కూడా మీకు బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటుంది. ఫ్యామిలీతో మీరు ఏంటంటే టైంని స్పెండ్ చేస్తారు. అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి విందు వినోదాలలో పాల్గొంటారు. చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళే అవకాశం ఇక్కడ ఈ వృషభ రాశి వారికి ఆదివారం కనిపిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే మీరు అంటే ఇక్కడ ఏంటంటే కనుక ఔటింగ్కి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్తో కూడా ఆనందంగా ఉంటారు, నచ్చిన ఆహారాన్ని తింటారు. ఈ రోజు ఓవరాల్గా చూసుకుంటే మీకు బ్రహ్మాండంగా ఉంది, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. మీకు చూసుకున్నట్టయితే ఎవరికైతే విపరీతంగా ఈ వృషభ రాశి వాళ్లకు కొన్ని అంటే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోయి కొంచెం ఈరోజు మీరు ఎంజాయ్ చేస్తారని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. ఆదివారం బాగుంటుంది కాబట్టి ఉదయం లేవగానే ఏంటంటే కనుక సూర్య నమస్కారం చేసుకోండి. లేదంటే కనుక సూర్యుడికి నీళ్లను అంటే అర్పించండి, అంటే ఆగ్యం ఇవ్వండి. ఎలా అంటే కనుకనండి మీ రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే నీటిని తీసుకుని ఆ నీటిలో ఏంటంటే కనుక పసుపు కుంకుమ 2 కలపండి, చిటికెడు కలిపి ఆ నీటితో సూర్య భగవానుడికి ఏంటంటే కనుక ఆగ్యం ఇవ్వండి. అంటే నార్మల్గా ఆగ్యం అంటారు, అర్పించటం, ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. కాబట్టి మీ ప్రాంతాన్ని బట్టి ఎలా పిలుస్తారో అలా సూర్యనారాయణ స్వామికి ఏంటంటే కనుక నీళ్లను ఆగ్యం ఇవ్వండి. ఆగ్యం ఇచ్చిన తర్వాత ఏంటంటే కనుక ఓం భాస్కరాయ నమః, ఓం ఆదిత్యాయ నమః ఇలా అనుకోండి, మీ మనసులో సరిపోతుంది. ఇలా చేయటం వల్ల ఏంటంటేనండి మీరు ఇంకా జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళటానికి, సూర్య బలం మీకు పెరగటానికి, సూర్యుడి యొక్క అనుగ్రహం మీకు అంటే సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుంది. సూర్య బలం వల్ల ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు అంటే తొలగిపోతాయి. ముఖ్యంగా మనం చూసుకోదగ్గ విషయం ఏంటంటే కనుక ఇక్కడ చెప్పదగ్గ విషయము మీకు కొన్ని అనారోగ్య సమస్యలు అయితే తొలగిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇలా మీకు అంటే ఆదివారం 22వ తేదీ ఇలా ఉంటుంది. 23వ తేదీని మనం చూసుకున్నట్టయితే 23వ తేదీ ఉదయం మీరు అంటే లేవటంతోనే గుర్తుపెట్టుకోండి మీ డే ఈ విధంగా ప్రారంభమవుతుంది. అంటే అందరికి ఇలానే జరుగుతుందా అండి అంటే కనుక మ్యాక్సిమం జరిగే అవకాశం అయితే ఉంటుంది. అందరికీ జరుగుతుందా అంటే కనుక అందరికీ కొంతమందికి జరగవచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు. ఎందుకంటే ఏ రోజుకు సంబంధించి ఆ రోజుకు గ్రహాల అంటే మార్పు ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే గ్రహాల ప్రభావం వల్ల కూడా కొంతమందికి మంచి జరుగుతుంది, కొంతమందికి చెడు జరుగుతుంది. మన రాశుల్లోనే మనకి ఇలా ఉంటుందండి. ఇలా ఏంటంటే కనుక ఈ నక్షత్రాల ద్వారా కావచ్చు, ఈ గ్రహాల మార్పుల వల్ల కావచ్చు, ఈ స్థితిగతుల వల్ల కావచ్చు ఏంటంటే కొంతమందికి చెడు జరుగుతుంది, కొంతమందికి మంచి జరిగే అవకాశాలు అయితే క్లుప్తంగా కనిపిస్తున్నాయి అనమాట. ఇక ఈ వృషభ రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే మీరు లేవడంతోనే మీ డే ఏంటంటే కనుకనండి చక్కగా ప్రారంభమవుతుంది. ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు. కొంచెం ఏంటంటే కనుకనండి యాక్టివ్నెస్ ఎక్కువగా ఉంటుందండి. ఒక రకంగా చెప్పాలంటే ఎంత యాక్టివ్గా ఉంటారంటే కనుక మీకు మీరే నమ్మలేకపోతారనమాట. అసలు మేమే ఇంత యాక్టివ్గా ఉన్నామా అన్నట్టుగా ఏంటంటే ఉంటారనమాట. గుర్తుపెట్టుకోండి, చూసుకోండి, కావాలంటే మీకు మీరు అబ్జర్వ్ చేసుకోండి. చాలా యాక్టివ్గా ఉంటారనమాట. అంటే పనులు చేయటం కొంచెం ఇక్కడ ఈరోజు అంటే మనం చూసుకున్నట్టయితే ఈ 23వ తేదీ అంటే 23వ తేదీ దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే 23వ తేదీ మీరు ప్రయాణాలు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. దూర ప్రయాణం అయినా సరే చేస్తారు, దగ్గర ప్రయాణం అయినా సరే చేస్తారు. ఆ ప్రయాణాలలో ఏంటంటే కనుక కొన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవుతారు, కొన్ని ముఖ్యమైన పనుల కోసం కూడా ప్రయాణాలు చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది.
కనిపిస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత ఈరోజు చక్కగా ఉంటుందండి. విద్యార్థులకైతే చక్కగా అనుకూలించే సమయం, క్రీడాకారులకు కూడా బాగుంటుంది, స్త్రీని ప్రముఖులకు కూడా బాగుంటుంది, రాజకీయ నాయకులకైతే బ్రహ్మాండంగా ఉంది, రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా ఇక్కడైతే అనుకూలించే సమయం, ఇంటి పరంగా బాగుంటుంది, భార్యాభర్తల పరంగా ఉండే విభేదాలు తొలగిపోతాయి, కోర్టు కేసులు మీకు అనుకూలిస్తాయి, మీరు చేసే ప్రతి పని కూడా మీకు సక్సెస్ని తెచ్చిపెడుతుంది, అన్ని లాభాలే కలుగుతాయి కానీ నష్టాలు అయితే లేవు. శుభ ఫలితాలను అంటే మీరు చూడగలుగుతారు, ఆనందంగా గడపగలుగుతారు, యాక్టివ్నెస్ ఎక్కువగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పని కూడా ఏంటంటే కనుకనండి 1-2 సార్లు పరిశీలించుకొని చేస్తారు. అలానే ఏంటంటే కనుక సమయానికి ఆహారం తీసుకునే అంటే సమయం కూడా ఏంటంటే కనుక సమయానికి ఆహారం తీసుకుంటారు, సమయానికి ఏంటంటే భోజనం చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఈ వృషభ రాశి వారండి సమయానికి అన్నం తినరు కదా, అంటే ఆహారాన్ని తీసుకోరు, అంటే తిందాంలే అన్నట్టుగా ఏంటంటే కనుక ఆహారాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఆరోగ్యపరంగా. వీరి మాత్రం ఏంటంటే కనుకనండి లిమిట్ని ఏంటంటే కనుక మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ వృషభ రాశి వాళ్ళు. కొన్నిసార్లు లిమిట్గా ఉంటూ ఉంటారు, కొన్నిసార్లు ఏంటంటే లిమిట్గా ఉండలేకపోతారనమాట. ఎందుకంటే వీరికి ఉండే ప్రెషర్ వల్ల కావచ్చు, వీరికి ఉండే పని వల్ల కావచ్చు, కొంచెం ఒత్తిడి అనేది పెరగటం వల్ల వీళ్ళకి ఇలా ఉంటుంది. కానీ ఈ రోజు ఓవరాల్గా చూసుకున్నట్టయితే బాగుంటుందండి, ఇబ్బంది ఉండదు. కొన్ని సమస్యలు అయితే ఖచ్చితంగా తీరిపోతాయి. చిన్న సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా మీకు బాగా కలిసి వస్తుందండి, ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. మీ శత్రువులతోనే మీరు ప్రశంసలు అందుకునే అవకాశం ఉంటుంది. శత్రువులతో ఎలా ప్రశంసలు అందుకుంటారంటే కనుక ఇక్కడ అంటే మీరు చాలా మంచి వాళ్ళు, మీరు అంటే మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకుంటున్నాము, మీ సలహాలు కావచ్చు, మీ ఐడియాస్ కావచ్చు బాగుంటాయి అనేసి ఏంటంటే కనుక మిమ్మల్ని వాళ్ళు మెచ్చుకునే అవకాశం ఉంటుంది. అది ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఏంటంటే కనుకనండి వాళ్ళు ఏంటంటే కనుక చాలా వరకు కూడా మిమ్మల్ని అంటే ఇలా పోడే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. శత్రువులని కూడా ఒక రకంగా చెప్పొచ్చు, వాళ్ళే మీకు మిత్రులని కూడా ఒక రకంగా చెప్పొచ్చు అనమాట. అలా వాళ్ళ ద్వారా మీకైతే మంచి ప్రశంసలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వృషభ రాశిలో ఎవరైతే ఉద్యోగాలు వృత్తులు చేస్తున్నారో అంటే ఇలా మనము అంటే పనులు ఇలా చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకైతే బాసుపరంగా కూడా మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. మీ పనికి తగ్గట్టుగా ఏంటంటే కనుక ప్రతిఫలం లభిస్తుంది. ఎలా అంటే కనుక మీరు చేసే కష్టాన్ని చూసి వాళ్ళు అంటే చాలా వరకు కూడా ఇంత కష్టపడుతున్నావు, ఇంత బాగా చేస్తున్నావు అన్నట్టుగా ఏంటంటే మాట మాట్లాడే రోజు అని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి బాగుంటుందండి మీకు ఈ డే మొత్తం కూడా, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే ఉండదు, అంతా కూడా మీకు అనుకూలిస్తుంది. కానీ చిన్నపాటి అక్కడక్కడ కొంచెం డౌన్ ఉంటుంది, కానీ అదంతా కూడా మీరు క్లియర్ చేసుకోగలుగుతారు, బాగుంటుంది. అలానే కాకుండా ఇక్కడ ఏంటంటే కనుకనండి మీ పిల్లల పరంగా కూడా మీరు హ్యాపీగా అంటే ఆనందంగా ఉండే సమయం అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే అంటే నార్మల్గా ఇలా 22-23 బాగానే ఉంటుంది. ఇక ఇప్పుడు చూసుకున్నట్టయితే 24వ తేదీ అంటే 24వ తేదీ ఇక్కడ చూసుకున్నట్టయితే గుర్తుపెట్టుకోండి, అంటే మనము మంగళవారం 24వ తేదీ మంగళవారం రోజున కూడా మీకు కొంచెం బాగానే ఉంటుంది. ఎప్పటి వరకు బాగుంటుందంటే కనుక 4 గంటల వరకు కూడా సమయం అనేది అనుకూలిస్తుంది, అంతా కూడా బాగుంటుంది. ప్రతి పని కూడా సక్సెస్ని తెచ్చిపెడుతుంది, ఏ పని చేసినా కానీ బాగా రాణిస్తుంది, మీరు హుషారుగా ఇంకా పని చేసే అవకాశం అయితే ఉంటుంది. కానీ అంత మీరు యాక్టివ్గా ఉండరన్నమాట, కొంచెం యాక్టివ్నెస్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అంటే అంత ఏం తగ్గిపోదు, ఎఫెక్ట్ ఉంటుంది. మీరు పని చేసే విధానాన్ని బట్టి మీరు బాగానే ఉంటారు, హుషారుగా ఉంటారు, పని చేస్తారు, ఎక్కడ కూడా డౌన్ అయితే లేదు. 4 గంటల తర్వాత నుంచి కొంచెం డౌన్ అయిపోతారు, అయినప్పటికీ కూడా పర్వాలేదన్నట్టుగా పనిచేస్తూ ఉంటారు. అలానే కాకుండా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏంటంటే కనుకనండి ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు, ఇతరులతో అంటే మాట్లాడేటప్పుడు కావచ్చు కొంచెం చూసుకోండి, జాగ్రత్త పడండి. లేనిపోని నిందలు పడే అవకాశం అయితే ఈరోజు అంటే ఈ మంగళవారం రోజు కనిపిస్తుంది. అదేనండి 24వ తేదీన కనిపిస్తుంది. అందుకే ఏంటంటే కనుక ఎవరైనా మాట్లాడేటప్పుడు కావచ్చు, ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు కావచ్చు, మీరు మధ్యలో వెళ్ళారనుకోండి అదంతా కూడా మీ మీద పడే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుందండి. ఇక మంగళవారం అంటే 24వ తేదీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, అనుకూలిస్తుంది. అన్ని సమస్యలకు పులి స్టాప్ పడిపోతుంది, కొన్ని సమస్యలు తీరిపోబోతున్నాయి. అది ముఖ్యంగా ధనానికి సంబంధించింది, కొన్ని అనారోగ్య సమస్యలు కూడా తీరే అవకాశం అయితే ఉంటుంది. మీకు అనారోగ్యం కూడా ఏంటంటే కనుక చక్కగా అంటే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అనారోగ్యం నుంచి కూడా మీరు ఇబ్బందులు తొలగుతాయి. కొంచెం ఆనందకరమైన సమయం అని ఒక రకంగా చెప్పొచ్చు. అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎక్కడ ఏ ఇబ్బంది అయితే ఉండదు. విద్యార్థులకు అందరికీ కూడా అండి సాఫ్ట్వేర్ రంగాల వాళ్ళకైతే బ్రహ్మాండంగా ఉండబోతుంది, అంతా కూడా మంచి జరుగుతుంది. ఏది జరిగినా మీ మంచికి అనుకోండి, నష్టాలు అయితే లేవు, అన్ని లాభాలే ఉన్నాయి. డే అంతా కూడా బాగా కలిసి వస్తుంది, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు. ఇక అలానే కాకుండా మనం చూసుకున్నట్టయితే అంతా కూడా బాగానే ఉంటుందండి, అంతా కూడా అనుకూలించే సమయం. కాబట్టి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ఈ చిన్న పరిహారం చేసేసుకోండి, ఇంకా బాగా కలిసి వస్తుంది. ఈ వృషభ రాశి వాళ్ళు ఏంటంటే కనుకనండి ఆదివారం పూట మర్చిపోకుండా ఏం చేయండి అంటే కనుకనండి కుక్కకు నువ్వులతో కలిపిన ఆహారాన్ని పెట్టండి. వృషభ రాశి వాళ్ళు కుక్కకు నువ్వులతో కలిపిన ఆహారం పెడితే ఏమవుతుందో తెలుసా, మీకు మీ జీవితంలో ఉండే కొన్ని రకాల అంటే దుఃఖాలు ఉంటాయి కదండి, ఇప్పుడు మనం తెలియకుండా మనలోనే మనం దుఃఖిస్తూ ఉంటాం కొన్నిసార్లు కష్టాన్ని బట్టి. అలానే కాకుండా ఏంటంటే కొంచెం దరిద్రం కూడా మనని అంటే పట్టి పీడిస్తూ ఉంటుంది, వెంటాడుతూ ఉంటుంది. దరిద్రం అనేది మనకు అనుకోకుండా వచ్చి పడుతూ ఉంటుంది. ఆ దరిద్రం మన వెంటే ఉంటుంది
ఉంటుంది కదా, అలా దుఃఖాన్ని దరిద్రాన్ని తొలగించుకోవటానికి ఆదివారం పూట సాయంత్రం సంధ్యా సమయం అంటే 6 గంటలు దాటిపోయిన తర్వాత మీరేంటంటే కనుకనండి, కుక్కకు మీరేం చేయండి అంటే కనుక అన్నం ఉంటుంది కదా మన ఇంట్లోదే అన్నము, అప్పటికప్పుడు వండుకున్న అన్నం కావచ్చు, లేదంటే నార్మల్గా అన్నం అయినా సరేనండి, అందులో కొద్దిగా నువ్వులను కలిపేసి పెట్టండి. అంటే నీసుతో కూడా పెట్టొచ్చు, ఏం కాదు. కాకపోతే ఏంటంటే కనుక ఖచ్చితంగా మీ చేతుల గుంట నువ్వులను కలిపేసి ఆ నువ్వులన్నం ఏంటంటే కనుక కుక్కకు పెట్టండి. అలా పెట్టేటప్పుడు మీరు ఒకటే అనుకోవాలి, మాకు మంచి జరగాలి, మేము బాగుండాలి అనుకున్నట్టు మీరేంటంటే కనుక కుక్కకు పెడితే ఇంకా మంచి ఫలితాలు మీ జీవితంలో చూసే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఇంకా దూసుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి.